కాంగ్రెస్ ప్రభుత్వము మొదట ఈ అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండి, అయ్యా నిరుద్యోగ మిత్రులారా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, మీరు అందరు కలిసి మా ప్రభుత్వం వస్తే టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తాము, అందరినీ తొలగించి కొత్త వారిని నియమిస్తాము, మీరందరూ మీ తల్లిదండ్రులతో పాటు మీ యొక్క ఓటు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల ఓటు అంటే 30x3 90 లక్షల ఓట్లు వస్తే 50 స్థానాలు సింపుల్గా 50+ మెజార్టీ వస్తుంది. మనం తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. మనం అధికారంలోకి వస్తే ఏడాదిలోనే మీకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. ఎక్కడ ఆ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కాదు కదా, ఒక డిఎస్సిలోనే మాత్రమే ఒక 5,000 ఉద్యోగాలకు యాడ్ చేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో 30 లక్షల పైచిలుకు పడి నిరుద్యోగులు ఉన్నారు. కనీసము ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 15 మంది పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే సకాలంలో నోటిఫికేషన్లు రాక, పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే నియామక పత్రాలు ఇచ్చి ఒక వేలం పాట పాడినట్టు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క సంఖ్య చెప్తున్నారు తప్ప, వీళ్ళు వచ్చినాక ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకుండా మనోవేదనకు గురై నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏంది ఈ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయని, మా బ్రతుకు మారుతుందని ఎంతో మంది ఆశతో ఎదురు చూసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అన్ని ఏరియాలను ఖాళీ చేసి అన్ని వెలవెలబోతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరిని అవమానపరచుడే. మిమ్మల్ని కూడా మీడియా మిత్రులకు కూడా ఈ ఆయన అవసరం ఉన్నప్పుడు మంచిగా ప్రచారం చేయించుకున్నాడు, తర్వాత మిమ్మల్ని కూడా అవమానించిండు, గొట్టాలు అది ఇదని. మా నిరుద్యోగులకు మీ ద్వారానే మా ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని మా కళ్ళలో పెట్టి చూసుకుంటామని అంటున్నాడు. కానీ ఇప్పుడు మా కన్నీరు తెప్పిస్తున్నాడు ఈయన. ఇంకోటి ఏంటంటే ఈయన సొంత ఊరు మా ఊరు పక్కనే ఉంటుంది, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. అయ్యా నల్లమల్ల ముద్దు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, మా ఇజ్జత్ పోతుంది నీ వల్ల. అసలు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు. ఈ అవకాశం వచ్చిందంటే ఎంత మంచిగా పరిపాలన చేస్తాడో అని మేము ఊహించుకున్నాం. కానీ ఈ పరిపాలన చూసి సిగ్గుచేట అనిపిస్తుంది మాకు. అయ్యా కొంతైనా మా నల్లమల్ల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా నీకు మనవి చేస్తున్నాము. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా నియామక పత్రాల పంచి నియామక పత్రాల సీఎం అయ్యారు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్ వేయడానికి మాత్రం చేతనైతే లేదు. మొన్న రీసెంట్గా మేము బుక్ ఫైర్ నడుస్తుంటే రియాజ్ని కలిసినాం. సార్ మరి ఏంటి పరిస్థితి, నోటిఫికేషన్లు లేవు, చాలామంది నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలామంది ఆత్మహత్య చేసుకుని, మేము రీసెంట్గా చిక్కడపల్లి లైబ్రరీలో ఒక అబ్బాయి ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకుంటే అతనికి నివాళులు అర్పిస్తే చాలా బాధ అనిపిస్తుంది మాకు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా తట్టుకుంటారో మాకైతే అర్థం అవ్వట్లేదు. కనిపిస్తలేవా ఈ కన్నీళ్ళు? మీడియా మిత్రులు కూడా మేము ఏమైనా ధర్నాలు చేసినా, ప్రెస్ మీట్లు పెట్టినా మా న్యూస్ మాత్రం ఏదో ఒక చిన్న మూలకు వస్తుంది. కానీ అదే ముఖ్యమంత్రి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఫ్రంట్ పేపర్లో మొత్తం వస్తుంది. ఎందుకు మా బాధలు మీకు కనిపిస్తలేవా? మేము ఒక్కటే మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రచారం చేయండి, మా నిరుద్యోగుల న్యూస్ని వైరల్ చేయవలసిందిగా కోరుతున్నా. ఇంకోటి, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మీకు అధికారంలోకి రావాలనే కోరిక మీకు లేదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నాము. ఎందుకు మీరు మీ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? ప్రభుత్వం యొక్క లోపాలను ఎందుకు ఎత్తి చూపిస్తలేరని తెలియజేస్తున్నా. ఈరోజు నేను మార్నింగే ఒక న్యూస్, నిన్న మేము అక్కడ లైబ్రరీలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడింది ఒక న్యూస్ పేపర్కి వస్తే ఒక క్లిప్పు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి పంపించిన. అన్న మీరు దీని మీద మాట్లాడితే అసెంబ్లీలో బాగుంటుందని చెప్పిన ఆయన ఈరోజు మాట్లాడిండు. ఓన్లీ జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి వేయాలంటే పొన్నం ప్రభాకర్ లేసి ఏమంటాడంటే వేరే గల్ఫ్ దేశాల్లో మరణిస్తే 5 లక్షల పరిహారం గురించి ఒకటే చిన్న మాట మాట్లాడిండు. కానీ ఈ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఈ నిరుద్యోగ భృతి గురించి కానీ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అసలు మీ ప్రభుత్వం వచ్చిందే మా వల్ల, ఈరోజు మీరు రాజభోగాలు అనుభవిస్తుంది మా వల్ల. అంటే నిరుద్యోగులు అంటే మీకు అంత చిన్న చూప? ఇదే గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే
వాళ్ళని ఏ విధంగా అయితే గద్దె దింపినామో అదే విధంగా మిమ్మల్ని కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గద్దె దింపుదామని కోరుతున్నా. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు, ఈ 40,000 అన్నారు మొన్న రీసెంట్గా, ఆ 40,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు. అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నట్టా, లేకంటే మీరు పరిపాలిస్తే ఇలాంటి సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? తక్షణమే నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలను ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తెప్పించి బడా గాంధీలను ఎలక్షన్ టైంలో మీకు అవసరం వచ్చి మా నిరుద్యోగులు అవసరమవుతారు. ఇప్పుడేమో మేము అవసరం లేదా అని మేము అంటే మీరు అధికారంలోకి రావడం కొరకేనా మేము ఉన్నదని తెలియజేస్తున్నా. తక్షణమే 40,000 ఉద్యోగాలనైనా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నా.